టైం వేస్ట్ చేసుకోవడం. అలాగే చెట్లు ఈ చెట్లు అయితే సార్ అది ఇప్పుడు అదుపులో చెట్టు అయితే ఆల్రెడీ వ్యాలిడ్ డీడీ కట్టేసి ఈ చలానా ఈ 3-4 డేస్లో తీసేస్తాం. చూస్తున్నాను అప్పుడు పైన పంపించినాం, అది అప్రూవల్ రాలేదు, ఈ టెక్నికల్ రీజన్ అవన్నీ చెప్తా ఉంటే కాదు అండి. మరి ఎందుకు మీటింగ్ ఎందుకు పెట్టుకోవడం? సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది, మాకు స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది. ఈ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని స్టేట్ సెంట్రల్ నుంచి కదా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అన్నిటికీ ఏదో ఒక రీజన్ చెప్తే ఇంకా ఎందుకు మీటింగ్ పెట్టుకుని లేదు సార్, ఒక 1 మంత్ అయితే 5 వీక్స్ మెయింటెనెన్స్ వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ 5 వీక్స్ ఉన్న సేమ్ కాంట్రాక్ట్. సో ఆఫ్టర్ 1 మంత్ మీరు లింక్ పెట్టే ఇప్పుడు ఇది అది ఉంది కదా, అదో స్పాట్ విజిట్ చేయమంటే కూడా మామూలు చేశారు. ప్రతి కరువు దగ్గర ఈవినింగ్ టైంలో యాక్సిడెంట్స్ ఎక్కువైపోయినాయి. మనకి ఒక 200 మీటర్స్ దూరం నుంచే ఎలర్ట్ ఇది రేడియం ఉంటుంది. బట్ మన మీడియం ఓపెనింగ్ ఇస్తే ఇంకా దట్ ఈస్ మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ స్పాట్ అవుతుంది. సో మేమేంటంటే ట్రీస్ గురించి కూడా లాస్ట్ ఇయర్ మినిట్స్ ఏవైతే చెప్పినామో ఆ బ్లాక్ స్పాట్స్ మళ్ళీ అవి చెప్పినా కానీ వాళ్ళు చేయలేదు. అదే ప్లేస్ లో ఇంతమంది క్లియర్ గా పెట్టండి. లాస్ట్ ఇయర్ ఈ డేట్ రోజు ఈ ఇన్స్ట్రక్షన్స్ చెప్పినాం, ఇవి పెట్టుకున్నాం. సో అవేం పెట్టలేదు. సేమ్ స్పాట్ లో ఇన్ని యాక్సిడెంట్స్ అయినాయి. సో రోడ్ సేఫ్టీ మీటింగ్ లో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఏవి కూడా కంప్లై అవుతలేరు. సేమ్ ప్లేస్ లో ఇన్ని లైఫ్స్ లాస్ట్ బికాస్ ఆఫ్ సో అండ్ సో పర్సెంట్ వెళ్ళిపోకుండా హైట్ పెట్టాలి మొత్తం మీరు కట్ చేసేసి అలా చేసేస్తారు. అక్కడ కట్టుకుంటే దాన్ని కట్ చేసేసి దాన్ని పాసెస్ బస్సెస్ కూడా ఫ్లై అవుతున్నాయి సార్. అక్కడ ఆ రోడ్డు అసలు యాక్చువల్గా ముందు ఒక వియూపీ యాక్చువల్గా 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ వియూపీ ఉంది. వియూపీ నుంచి వెళ్ళి ఇలా తీసుకోవాలి. బట్ పబ్లిక్ ఏంటంటే అంత దూరం వెళ్ళకుండా